ప్రీతి, హౌ ఆర్ యు? హాయ్. గౌతమ్ ఎక్కడా? గౌతమ్ ఒక అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాడు. వస్తున్నాడని చెప్పారే. ఏ పింకీ, ఏంటి విషయం? గౌతమ్ ని మరీ మరీ అడుగుతున్నావు? ఏం లేదు, క్యాషువల్ గా అడిగానంతే. ఏంటి అన్నయ్య మూడీగా ఉన్నావు? నన్ను ఒంటరిగా వదిలేండి ప్లీజ్. ఏంటి, నువ్వు పార్టీకి రావా? అరే ఏంటి తొక్కల పార్టీ? ఇలాంటి పార్టీస్ శ్రీశైలం హిల్స్ లో చాలా చూశాను. కావాలంటే మీరు పోండి. పింకీ, కొంచెం నువ్వైనా చెప్పు. అలాగే. శివ, నువ్వు లేకుంటే పార్టీలో బోర్ కొడుతుంది. వెళ్తాను రా. నువ్వు పిలుస్తున్నావు కాబట్టి వస్తున్నా. మీరు పొండి, నేను వస్తానుగా. అయితే మరి అక్కడ నువ్వు నాతోనే ఉండాలి మరి. శివన్న, ఏంట్రా? వీళ్ళు నా ఫ్రెండ్స్. ఈమె ప్రీతి, ఇతను బబ్లు. మీరు ఓకే అంజలి, మనం వెళ్దాం. అరే అరే సోదరా, ఇది కొత్త షర్టా? నిన్ననే తీసుకున్నా. 750 రూపాయలు తెలుసా? బాగుంది. కానీ మిమ్మల్ని బబ్లు. అరే విదేశీ వద్దన్నా, దేశీ అన్నా. నేను శ్రీశైలం హిల్స్ నుంచి శివ. నా పేరు ఎప్పుడైనా విన్నావా? లేదు, ఎప్పుడు వినలేదు. వినలేదా? అరే ఆలాంధ్ర తెలుసానా? ఆహా, అలాగా. అది కాదన్నా. శివ, అటు చూసావా? ఏంటి? పింకీ చాలా బాగుంటుంది కదా. ఎవరు? పింకీయా? పింకీయే. అరే అరే అన్నా, పింకీ నేను లైన్ వేస్తున్నా. అంటే పింకీ నేను ప్రేమిస్తుందా? లేదన్నా, కానీ నేను లవ్ లో అదే. నీ లవ్ గురించి చెప్పావా? ఎక్కడన్నా చెప్పడానికి వెళ్తే చేతికి రాఖీ కట్టేసింది. అవునా? అరే అరే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నాకు రాఖీ కడితే నీకు నవ్వులాటుందా? ఏం లేదులే శివ, రాఖీ కట్టినందుకు సంతోషించు. ఇందులో సంతోషపడ్డానికి ఏముంది? ఉంది. అరే చేతిలో రాఖీ చూడనా? శివ, ప్రేమించడానికి హృదయం కావాలి, చేత్తో ఏం పని? అరే చేత్తో. అరే ఏంటన్నా, నువ్వు భలే కామెడీ చేస్తున్నావు. మీ పట్నం వాళ్ళు చాలా హుషారంటారు, నాకు ముందే తెలుసు. అయినా అబ్బా, అరే టూ మచ్ అయిపోతుందన్నా. సారీ. పింకీతో మాట్లాడతావా? అదిగా చిన్న రిక్వెస్ట్ అన్నా. ఏంటి? పింకీతో మాట్లాడి కొంచెం దడుస్తాను, నువ్వు కొంచెం హెల్ప్ చేయొచ్చుగా? ఓకే, నేను హెల్ప్ చేస్తాను. చూడు, నేను ఈ హెల్ప్ ఎప్పుడు మర్చిపోని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు మనం అందరం కలిసి పార్టీకి వెళ్ళబోతున్నాం. ఎక్కడ? అదే జీదాబాలో. అది జీదాబా. పార్టీకి వెళ్ళాక పార్టీ మొత్తం నీ పేరు చెప్తాను. అంటే పింకీ నాదైపోతుందా? అరే థ్యాంక్స్ అన్నా, సూపర్ ఐడియా ఇస్తున్నావు. రాఖీ పక్కన పెట్టేసి ఇప్పుడు చూడు, పింకీ నాది సోదరా. చాలా థ్యాంక్స్ పింకీ. బుగ్గలోని సొట్ట, నీ బుగ్గలోని సొట్ట, ప్రీతి జింట లాంటి బుగ్గలోని సొట్ట. బుగ్గలోని సొట్ట, నీ బుగ్గలోని సొట్ట, ఆర్తి అగర్వాలు లాంటి బుగ్గలోని సొట్ట. ఒసోసి పిట్ట నీ బుగ్గలోని సొట్ట, అది మగవాళ్లను కమ్మేసి మాయదారి పుట్ట. ఒసోసి పిట్ట నీ బుగ్గలోని సొట్ట, దాన్ని నొక్కేందుకే నేను మనిషి పుటక పుట్ట. కిరణమ్మో బాల కిరణమ్మో, కిరణమ్మో ఉదయ కిరణమ్మో, కిరణమ్మో బాల కిరణమ్మో, కిరణమ్మో ఉదయ కిరణమ్మో. బుగ్గలోని సొట్ట, నీ బుగ్గలోని సొట్ట, ప్రీతి జింట లాంటి బుగ్గలోని సొట్ట. బుగ్గలోని సొట్ట, నీ బుగ్గలోని సొట్ట, ఆర్తి అగర్వాల్ లాంటి బుగ్గలోని సొట్ట.
బుగ్గలోని సొట్టలోనా పడవేసుకొని నేను ఈదుతా బ్రతుకు ఈదుతా నీ బుగ్గలోని సొట్టలోనా గుడిసేసుకొని నేను గడుపుతా కాలం గడుపుతా అది చొట్ట కాదు చేమంతుల చెట్టు అది చొట్ట కాదు బంగారపు కొట్టు అది చొట్ట కాదు అల్లం పెసవట్టు అది సొట్ట కాదు స్వర్గానికి మెట్టు కిరణమ్మో బాల కిరణమ్మో కిరణమ్మో ఉదయ కిరణమ్మో కిరణమ్మో బాల కిరణమ్మో కిరణమ్మో ఉదయ కిరణమ్మో బుగ్గలోని సొట్ట నీ బుగ్గలోని సొట్ట ప్రీతి జింట లాంటి బుగ్గలోని సొట్ట బుగ్గలోని సొట్ట నీ బుగ్గలోని సొట్ట ఆర్తి అగర్వాల్ లాంటి బుగ్గలోని సొట్ట నీ బుగ్గలోని చొట్ట చూస్తే గన్నొదిలే నీతోటే ఆడును బిన్నులాడను నీ బుగ్గలోని చొట్ట చూస్తే బ్యాటొదిలి నీ వెనకే వచ్చును క్రికెట్ సచ్చిను నీ సొట్ట చూసి స్టూడెంట్ కుర్రాళ్ళు పరీక్షల్లో చొట్ట బొమ్మ గీసొస్తారు నీ చొట్ట గుర్తు పెట్టుకొని పొలిటీషియన్లు ఎలక్షన్లు మెజార్టీతో గెలిచేస్తారు కిరణమ్మో బాల కిరణమ్మో కిరణమ్మో ఉదయ కిరణమ్మో కిరణమ్మో బాల కిరణమ్మో కిరణమ్మో ఉదయ కిరణమ్మో బుగ్గలోని సొట్ట నీ బుగ్గలోని సొట్ట ప్రీతి జింట లాంటి బుగ్గలోని సొట్ట బుగ్గలోని సొట్ట నీ బుగ్గలోని సొట్ట ఆర్తి అగర్వాల్ లాంటి బుగ్గలోని సొట్ట ఓ సోసి పిట్ట నీ బుగ్గలోని సొట్ట అది మగవాళ్లను కమ్మేసే మాయదారి పుట్ట ఓ సోసి పిట్ట నీ బుగ్గలోని సొట్ట దాని నొక్కేందుకే నేను మనిషి పుటక పుట్ట కిరణమ్మో బాల కిరణమ్మో కిరణమ్మో ఉదయ కిరణమ్మో కిరణమ్మో బాల కిరణమ్మో కిరణమ్మో ఉదయ కిరణమ్మో తన్నన్న రాని నన్నన్న తారన్న రాని నన్నన్న తరినన్న రాని నన్నన్న తన్నన్న రాని నన్నన్న అంజలి ఆ స్పూన్ నాకు ఇస్తావా? ఎందుకు? నాకు స్పూన్స్ కలెక్ట్ చేసే హాబీ ఉంది. థ్యాంక్ యూ. శివ నీకేదైనా హాబీ ఉందా? హాబీ ఇదంతా చిన్నపిల్లలు చేసే పని. స్టాంప్ కలెక్షన్, స్పూన్ల కలెక్షన్. అయినా స్పూన్లు కలెక్ట్ చేసి ఏం పెద్ద సాధిస్తారని నాకు మాత్రం ఒకటే హాబీ, వేటాడడం. వావ్, యు మీన్ హంటింగ్? అవును, శివ నిజమే చెప్తున్నాడు. అరే బబ్లు, నీకెలా తెలుసు? ఇప్పుడే కదా చెప్పింది. థ్యాంక్స్. శివ, అయితే కుందేలను ఎప్పుడైనా వేటాడావా? కుందేలా? ఏంటి పింకీ, కుందేలు లాంటి చిన్న ప్రాణాలు నేను వేటాడను. పెద్ద పులు లాంటి పెద్ద ప్రాణాలనే వేటాడతా. అరే విను విను, అరే నేను మంచి ఒక ఒరిజినల్ పాట రాశాను రా, విను. పింకీ పింకీ లిటిల్. అరే ఏమైందిరా నీకు? పాట వినొచ్చుగా. ఇదేం పాటరా? ఇలాంటి పాటలు పాడితే అమ్మాయిలు రావడం కాదు, పారిపోతారు. అరే నేను పాటలు రాసి రాసి ఫ్యూచర్ లో చంద్రబోస్ లో తయారైపోతున్నామోరా. నా పాట సీన్ లేదు. అరే హాయ్. హాయ్ అంజు. శివాన్న, ఇతనే గౌతమ్. హాయ్. అరే విదేశీ ఎందుకన్నా దేశీ. మిమ్మల్ని ఎక్కడో చూసాను బాస్. లేదు లేదు. అరే లేదు శివ. ఇక్కడ బౌలింగ్ చేశాను. బ్యాటింగ్ బౌలింగ్ అది బ్యాటింగ్ అది బ్యాటింగ్ చేశాను. అది నేనే మనం ఆడాం కదా. సరే కానీ ఒక్కసారి కన్నదాల్తి ప్లీజ్ ప్లీజ్. ఒక్కసారి నా రిక్వెస్ట్ ప్లీజ్ ప్లీజ్. అది ఇప్పుడు అది ప్రిన్సిపల్ చూడు, నేను ప్రిన్సిపల్ వెళ్ళి కలవాలి. అవునవును, నాకు అతనితో అపాయింట్మెంట్ ఉంది.
తొందరగా వెళ్ళరా. చిన్న రిక్వెస్ట్ Bye, see you. అంజు See you, bye, bye. ఏ అంజు ఎక్కడ పింకీ పింకీ వీడు పింకీ లానే ఉన్నాడు ఆ కన్నదలు తీయమంటే తీయలేదు పింకీ ఏంట్రా అరే నీకు అర్థం కావట్లేదు నీ కంటికి అందరూ పింకీలేనా ఏం బిడ్డా నీకు ఎవరు చూసినా పింకీ లెక్క కనపడుతున్నారా? అరే అరే నాకేమైందో ఏంట్రా అన్నయ్య పింకీ పింకీని పిచ్చి పట్టుకుందా నీకు? అయితే నేను కూడా వస్తా ఏ నోర్మి పాటలు రాసుకో. ఏంటబ్బా వాడు గౌతమ్ గౌతమ్ పింకీ ఇదేదో కన్ఫ్యూషన్. నా నిద్రంతా చెడిపోయింది. సారీ అంజు, నాకు నిద్దట్లో కాలేసే అలవాటుంది. నీ పక్కన పడుకోకూడదు. చూడండి సార్, సెల్యూట్ చేసినప్పుడు చెయ్యి కాలు బాగా పైకి లేవాలి. ఈ అగ్ని దేనన్నా క్షమిస్తాడు కానీ డ్యూటీలో తప్పు చేస్తే క్షమించడు. ఓకే ఓకే సార్. అన్నట్టు గంగ ఎక్కడుంది? చివరి దగ్గర ఉంది. మైండ్ యువర్ బిజినెస్ గంగా. ఐ ఆమ్ కమింగ్ 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 గంగా. గుడ్ మార్నింగ్ సార్. నా గంగ ఎక్కడ? నా మనసంతా నువ్వే, మనసంతా ఎక్కడ 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 ఉందో నా తారక? గుడ్ మార్నింగ్ సార్. అబ్బా, మన ఇద్దరి మధ్య సెల్యూట్ ఎందుకు? ఇద్దరం ఒకటైనప్పుడు. అదేంటి సార్ అలా అంటారు? మీరేమో ఎస్ఐ, నేను ఒక ఆర్డర్ హెడ్ కానిస్టేబుల్ ని. అబ్బా లుక్కంగా మన ఇద్దరి మధ్య పోస్టుల్లో తేడా ఉండొచ్చు కానీ మనసులు మాత్రం ఒక్కటే. నిజంగానా? నిజంగా గంగా. ఫర్ ఎగ్జాంపుల్ గంగా, నేను టైంకి డ్యూటీకి వస్తున్నంటే దానికి కారణం ఎవరు? నువ్వు. నేను ఈ గాలి పీస్తున్నంటే దానికి కారణం ఎవరు? నువ్వు. నేను ఈ తిండి తింటున్నా అంటే దానికి కారణం ఎవరు? నువ్వు. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే. నమస్కారం సార్. గంగా, మన మధ్య ఫార్మాలిటీస్ ఏమిటి? నువ్వు నేను, నువ్వు లేక నేను నేను, మనసంతా నువ్వే. నువ్వు నాకు నచ్చావు. మిస్టర్ అగ్ని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అది సరే, బైక్ సంగతి ఏమైంది? జిప్సీ సంగతి ఏమైంది? అవి అవి త్వరలోనే దొరుకుతాయి సార్. దొరకడానికి ఏమైనా కుక్క పిల్ల? మొన్న బైక్ పోయింది, నిన్న జిప్సీ పోయింది. అసలు ఎస్ఐ ఎలా అయ్యావయ్యా? డిపార్ట్మెంట్ వస్తువులకి రక్షణ కల్పించలేకపోతున్నావు, ఇక ప్రజలకేం ఉపయోగపడతావు? సిగ్గుండాలయ్యా, సిగ్గు. మిస్టేక్ అయింది సార్. ప్రతిసారి ఇదే చెప్తున్నావు. నేను సస్పెండ్ చేస్తున్నా. పోయిన బైకు జిప్సు తెచ్చిస్తే అప్పుడు నీ పోస్ట్ గురించి ఆలోచిస్తాను. మీ పేరేంటి? గంగా. మిస్ గంగా, ఈ రోజు నుంచి ఈ స్టేషన్ కి ఎస్ఐ మీరే. మీ సిన్సియారిటీ నన్ను చాలా ఆకట్టుకుంది, అందుకే మిమ్మల్ని ఎస్ఐగా ప్రమోట్ చేస్తున్నాను. థాంక్యూ సార్. అగ్ని, నీ బెల్ట్ క్యాప్ తీసి ఇచ్చేయి. సార్. యూ కెన్ గో. అగ్ని తీసుకో. ఓకే సార్.
సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణ్యాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది.